మీరందరూ కూడా మరి బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు పేరు పేరున స్వాగతం సుస్వాగతం. పొద్దున్న లేస్తే ఇతర రాజకీయ పార్టీలు మన ఏమంటుంటారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నల్గొండలో ఏమన్నాడు, సిద్దిపేట బాగా అభివృద్ధి అయిందని తిట్టిందని. సిద్దిపేట అభివృద్ధిలో దూసుకుపోయిందని ఏడ్చేది తప్ప సిద్దిపేటలో పని కాలేదని ఎప్పుడు మనం చూపలేదు. సరే, రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందడానికి మనల్ని విమర్శిస్తూ మనల్ని కళ్ళల్లో పెట్టుకొని మనమంటే ఓర్వలేనితనాన్ని ప్రదర్శించి వారి వారి పట్టణాల్లో లబ్ధి పొందడానికి రాజకీయంగా ప్రయత్నం చేస్తారు. బట్ ఏది ఏమైనా సిద్దిపేటకు ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమం పుట్టింది మన సిద్దిపేటలో, ఉద్యమ నాయకుడు కేసీఆర్ పుట్టింది మన సిద్దిపేటలో. తెలంగాణ సాధనలో సిద్దిపేటదే ప్రత్యేకమైన స్థానం. ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పుట్టింది మన సిద్దిపేటలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో. ఆ దేవుడి పాదాల ముందు గులాబీ జెండాను పెట్టి పార్టీ ప్రారంభమైంది. మొట్టమొదటి ఉప ఎన్నికలో సిద్దిపేట ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాదని అద్భుతమైన విజయాన్ని, తెలంగాణ ఉద్యమానికి తొలి విజయం అందించింది కూడా సిద్దిపేటనే. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ ఆరో జోన్లో అంతర్భాగం అని పెద్ద ఉద్యోగ గర్జన కార్యక్రమానికి ఆ రోజు సిద్దిపేట వేదికై ఉద్యమాన్ని మలుపు తిప్పడంలో కూడా సిద్దిపేటదే పాత్ర. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు మన రంగనాథపల్లి వేదికగా, మరి ఆమరణ నిరాహార దీక్షకు కూడా ఆ రోజు సిద్దిపేట వేదికగానే ఉద్యమాన్ని మలుపు తిప్పడంలో కూడా సిద్దిపేటదే పాత్ర. అట్లా జాతీయ స్థాయి నాయకుల నుంచి మొదలుకుంటే ఉద్యమ నాయకులందరూ కూడా సిద్దిపేట నిరాహార దీక్ష శిబిరాన్ని మరి సందర్శించినటువంటి వాళ్ళకి. ఇప్పుడు ఎందుకంటే సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ మహానగరాలలో లేనటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిద్దిపేటలో పూర్తి చేసుకున్నాం కదా. ఒకే టౌన్ 2 రిజర్వాయర్ల నుంచి నీటి వసతి కలిగిన ఏకైక పట్టణం సిద్దిపేట పట్టణం. 2 రింగ్ రోడ్లు ఉన్న పట్టణం సిద్దిపేట పట్టణం. చుట్టూ రింగ్ మెయిన్, వాటర్ రింగ్ మెయిన్ చేసిన, పవర్ రింగ్ మెయిన్ కూడా చేసిన. కేసీఆర్ గారు 1985వ సంవత్సరంలో ఎన్టీ రామారావు సిద్దిపేటకు వస్తే సిద్దిపేట జిల్లా చేయాలని అంబేద్కర్ కాడ వినతి పత్రం ఇచ్చారు కేసీఆర్ గారు. 40 ఏళ్ల కింద సిద్దిపేట జిల్లా కావాలని దరఖాస్తు ఇచ్చింది. సరే, అదృష్టం మనది. ఏ చేతనైతే కేసీఆర్ దరఖాస్తు ఇచ్చిందో ఆ చేతనే సంతకం పెట్టి సిద్దిపేట జిల్లా చేశాం. రైలు అనేది మనం టీవీలో చూసాం, సినిమాలో చూసినాం. రైలు అనేది ఒక కళ. ఆ రైలు కదా సిద్దిపేటకు తెచ్చింది. ఎన్నో విద్యాలయాలకు నిలయంగా సిద్దిపేట మారింది. ఎన్నో చక్కగా విద్యాలయాలు, రిజర్వాయర్లు, ఆలయాలు ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేశాను. కాంగ్రెస్ వాళ్ళు పగబట్టింది మన మీద. కొంచెం ఏం చేసిండ్రు, నేను ఒక వెటనరీ కాలేజ్ అదొకటి తక్కువ ఉండే, మనుషుల డాక్టర్, పశువుల డాక్టర్, పంటల డాక్టర్ 3 చదువులు తెచ్చిన సిద్దిపేట. బీవీఎస్సీ కూడా తెచ్చిన 3 చేస్తే ఆ బీవీఎస్సీ కాలేజ్ కలెక్టరేట్ పక్కన కడుతున్నాం మనం. పిల్లలు బడి స్లాబ్ పడ్డది. దాన్ని సగమైన కొడగలు కట్టబెట్టి డ్రైవర్ రెడ్డి రంగనాయక సాగర్ పోతుంటారో లేదో మీరు ఎప్పుడన్నా ఆడ పిల్లలు కనబడుతున్నాయి. మీకు నీళ్ళ లోపల మనం ఎక్కడ చూస్తాము, ఇంకా కొన్ని చోట్ల పోతే వాటర్ హౌసెస్, బోట్ హౌసెస్ అని ఉంటాయి, అలపీలో ఉంటాయి. అట్లాంటి వాటర్లో బోట్ హౌసెస్ కట్టిస్తున్నాడు. యాక్చువల్గా 100 కోట్లతోని ఒక డెస్టినేషన్ సెంటర్ను రంగనాయక సాగర్ చుట్టూ నిర్మించండి. సగం పని అయింది. ఇప్పుడు చూస్తే ఆ పిల్లలు కనబడతాయి చుట్టూ నీళ్ళలో. దాన్ని ఎత్తుకుపోయి శిల్పారామం, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆపింది. రేపో మాపో ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కూడా సిద్దిపేటలో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అద్భుతమైన సౌకర్యాలు తీసుకొచ్చి పెట్టాం మనం. ఇంకా ప్రజలు, ఆ దేవుడు, మీరు, కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చింది. ఇట్స్ మై డ్యూటీ టు సర్వ్ సిద్దిపేట పీపుల్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు సర్వ్ మై సిద్దిపేట పీపుల్. రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చూసిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ మనుషులు, లోకేష్ వాళ్ళ మనుషులు, లోకేష్ కాన్స్టిట్యూన్సీలు కూడా చూసిపోయారు సిద్దిపేట. అది ఎంత మంచిగా చేసింది. అంటే పక్క రాష్ట్రాలు, పక్క నియోజకవర్గాలు, పక్క జిల్లాలు కూడా వచ్చి
సిద్దిపేటను చూసి నేర్చుకొని పోయేంత గొప్పగా ఈ సిద్దిపేట మనం తీర్చిదిద్దుకున్నాం కదా, ఇంకా చేసుకోవాలి తప్పకుండా. నా బాధ్యత. నన్ను కూడా అంత గొప్పగా సిద్దిపేట ప్రజలు నన్ను దీవించిండ్రు, నన్ను ప్రేమించిండ్రు. నేను ఎంత చేసినా, నా జన్మ మొత్తం కూడా సిద్దిపేట ప్రజలకు సేవ చేసినా తక్కువ. డెఫినెట్లీ ఐ డూ. నాకు చేతనైనంత నా శక్తి మేరకు చేస్తూనే ఉంటాను. మీలాంటి యువకులు, మీలాంటి తమ్ముళ్ళు ఇచ్చే బలం, మీరు ఇచ్చే ప్రోత్సాహమే నాకు పెట్టుబడి. అంటే నేను ఇంకా బాగా పనిచేయడానికి నాకు ఊపిరి. సో ఈరోజు ఏ రంగంలో చూసినా సిద్దిపేట ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1, ఇవాళ డాక్టర్లలో మనమే నంబర్ 1. ఒకే ఎంబీబీఎస్ కాదు, పీజీ కాలేజ్ కూడా తెచ్చిన. పీజీ అంటే 18 రకాల పీజీ కోర్సులు ఉన్నాయి సిద్దిపేట మెడిసిన్లో. నియోజకవర్గంలో తక్కువ 1000 గుళ్ళకి నేను సహాయం అందించాను. నా దగ్గరికి వచ్చి ఎవరైనా సహాయం అడిగితే కాదు అని ఈ రోజు వరకు నేను అనలేదు, నేను ఎవరిని నో అనలేదు. ఇవాళ ఎవడోడు వచ్చి ఇక్కడ కొంత గ్రామాలు జిమ్మిక్కులు చేస్తుంటారు. చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, గుడి కావచ్చు, బడి కావచ్చు, రోడ్డు కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, త్రాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, దేవాలయం కావచ్చు. దేంట్లో మనం ఎక్కడ ఎక్కబడ్డాం? డెఫినెట్గా ఇంకా చేద్దాం, ఇంకా బాగా చేసుకుందాం. ఇవాళ వీళ్ళందరూ కూడా మన మీద ఏడ్చిన వాళ్ళే. ఈ బీజేపీ అయినా కాంగ్రెస్ కూడా. పొద్దుగాలు వేస్తే ఏమని ఏడ్చిండ్రు? హరీష్ రావు ఎక్కువ పని చేస్తుందని ఏడ్చిండ్రు, ఎక్కువ ఫండ్స్ తెచ్చిండ్రు అని ఏడ్చిండ్రు, ఎక్కువ డెవలప్మెంట్ చేసిండ్రు అని మన మీద ఏడ్చిండ్రు తప్ప వేరే ఏడ్చింది. ఆ కొడుకులకు మరి వచ్చి మాట్లాడే హక్కు ఎక్కడిది అంటున్నాను. నిన్నటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా, ఇవాళ ఫలితాలు వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా మన మీదనే పడి ఇచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. ఆ వీడియోలన్నీ రిలీజ్ చేద్దాం. ఒకడొక్కడు మన సిద్దిపేట మీద ఎంత ఇచ్చిండో, ఎంత కళ్ళల్లో పెట్టుకున్నాడో, ఒకడొక్కడు మన మీద ఓర్వ లేకుండా ఎన్ని మాట్లాడిండో అన్ని వీడియోలు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే కిషన్ రెడ్డి దాకా. ఫస్ట్ మనం కళ్ళలో పెట్టుకున్నాడు, మన అభివృద్ధికి మోకాలడ్డం పెట్టినోడు, మన మీద మన పని నుంచి ఏడ్చినోడికి మన మీద మాట్లాడే హక్కు ఎక్కడిది? అది మీలాంటి యువత మీరే ముందుంచారు. మీరే దీన్ని ముందుకు తీసుకొని పోవాలి. మన ప్రతిష్టను, మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి, దీన్ని కాపాడుకోవాలని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ, సరే ఇది మన కుటుంబం, తాత్కాలికంగా మీరు కొంత పోయినా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు జై తెలంగాణ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.